కర్నూలు జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ నాగరాజు తండ్రి స్థానంలో కుమార్తెను సన్మానించారు. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలోని అన్ని తరగతులకు ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. He resigned his government lecturer job to become a leader of the society. సారవాలండి కొంతమంది వచ్చి అమ్మాయిని తీసుకున్నాం కానీ అని ఎలక్షన్ స్కూల్ గురించి మాట్లాడుకుంటే నా గురించి పరిచయం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లలు కాబట్టి ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు 6th క్లాస్లో అప్పటి ఎలక్షన్స్ ఎటువంటి పడితే జనరల్గా క్లాస్ అయితే నిలబెట్టేసి అందరూ కన్ను చేస్తానే వెళ్ళేవాళ్ళు టీచర్స్. ఆ విధంగా మేము పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని 6th క్లాస్లో అంటే కళ్ళు మూసుకొని మేము నిలబడాలి లీడర్స్ ఉంటాం పార్టిసిపేట్ చేసేవాళ్ళు. పిల్లలంతా మమ్మల్ని చూస్తూ ఫస్ట్ వర్క్ చెప్తే చేసేవాళ్ళు అన్నమాట. అది మా ఎలక్షన్ అప్పట్లో. కానీ మీకు ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా భాషా స్కూల్లో యాజ్ ఇట్ ఈజ్ గా మా లోక్సభ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలా జరిగినాయి, యాజ్ ఇట్ ఈజ్ మీకు అటెండ్ చేశారు. నాకు మీ ప్రిన్సిపల్ గారు అంతా చూపించారు నాకు ఆ వీడియో. చాలా గౌరవం ఎందుకంటే ఇట్లాంటి